మనకి తెలియదు, కానీ మీరు ఎప్పుడైనా సరే అవకాశం ఉంటే రాజస్థాన్ వెళ్ళండి. రాజస్థాన్లో పుష్కర్ అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి తీర్థరాజం ఉంది. ఈ పుష్కర్ దగ్గరికి వెళ్ళి మీరు చూడండి, ఒక రోజు ఇలా కూర్చోండి. ఇజ్రాయెల్ నుంచి ఒక రోజుకి కనీసం 20 నుంచి 25 మంది వచ్చి నీళ్లు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ఎందుకు తీసుకెళ్తున్నారు? ఆ నీళ్లు మనం తాగము, దాంట్లోకి దిగి స్నానం కూడా చెయ్యం. మనం అంత పాకుడుగా ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. వెళ్ళంగానే కాలు జారిపోయేట్టు. నేను వెళ్ళి ఆ పుష్కర్ దగ్గర అలా కూర్చొని ఉంటాను. ఒక రోజు దాదాపు సాధ్యాన్ని పట్టు ఆ నీళ్ళల్లో ఒకసారి మునిగి అక్కడ కూర్చొని సంకల్పం చెప్పుకొని అక్కడ కూర్చొని చూస్తున్నాను. ఈ ఇజ్రాయెల్ నుంచి వస్తున్నారు చాలా మంది జనం. ఏమంటే ఎందుకు మీరేం చేస్తారు అంటే, ఈ వాటర్లో ఉన్నటువంటి స్ట్రక్చర్ మీద మేము ఆర్ఎండి చేస్తున్నామండి. ఇలాంటి కీటోన్ స్ట్రక్చర్ ఉన్నటువంటి వాటర్ చాలా తక్కువగా ఉంటుంది, మనమేమో తాగడానికి కూడా ఆలోచిస్తాం. వాళ్ళు ఈ వాటర్ని తీసుకెళ్ళి వేరే వాటర్స్లో కలిపి అసలు గడ్డి కూడా మొలవనటువంటి ప్రదేశంలో వాళ్ళు ఈ జీవాన్ని పెంచుతున్నారు. జీవాన్ని పెంచేటటువంటి లక్షణం పుష్కర్కు ఉంది. మన వాళ్ళు ఎప్పుడు చెప్పారు? శంకరాచార్యుల వారే ఇవాళ పుష్కరాలు మనకు అర్థమవుతున్నాయంటే దానికి కారణం ఎవరు? ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు. ఇక్కడ పురాణాల్లో లుప్తమై ఉన్నటువంటి విషయాన్ని పుష్కరాష్టకం అని ఒక అష్టకం రాసి ఆ పుష్కర్ దగ్గరికి వెళ్ళి ఆయన నమామి బ్రహ్మ పుష్కరం స వైష్ణవం స శాంకరం అని పుష్కరాష్టకం చెప్పారు. త్రిపుష్కర త్రిపుష్కర త్రిపుష్కర